భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హాట్ టాపిక్, ఆ 4 స్థానాల్లో పరిస్థితి ఏమిటి? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 4వ తేదీ ఉదయం వరకు ఉత్కంఠ. వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు. పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలం విషయమై ఎండోమెంట్ ఈవోకి మెమరాండం. కాపు సంఘం పెద్దలు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది ఇక ప్రైవేటు సంస్థలే. జూన్ 1 నుంచి అమలులోకి ఉత్తర్వులు. బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. తెలుగు నటీమణులు బడాబాబులు ఇందులో ఉన్నారు. బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో తెలుగు నటీమణులు బడాబాబులు ఉన్నారు. ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకల సందర్భంగా హైదరాబాద్ వాసి రేవ్ పార్టీ నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రేవ్ పార్టీపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిలో తెలుగు నటీమణులు బడాబాబులు కూడా హాజరయ్యారు. పార్టీలో పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ಅವ್ರನ್ನ ಕರ್ತಾರೆ ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ. ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ದೃಶ್ಯಗಳು ಏನೇನಿದೆ ಕಾರಣದಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. జగన్ ఓడిపోతున్నాడు అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకన్నా పెద్ద సర్వే కావాలా అని విమర్శించారు. జగన్ ఓడిపోతున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకన్నా పెద్ద సర్వే కావాలా అని నొక్కి చెప్పారు. मैं नहीं मानता हूं कि आंध्र में वर्तमान सरकार दोबारा जीत सकती है. काफी कुछ आर्थिक रूप से बहुत ही हालत खराब है वहां की और उसका प्रभाव नीचे तक है. जगन हमारे पॉलिटिकल एलाय कभी नहीं रहे हैं. पार्लियामेंट में तो मुद्दों के आधार पर समर्थन वगैरह मिलता रहता है और हम पहले भी विरुद्ध में ही चुनाव लड़े हैं. हम कभी साथ में चुनाव नहीं लड़े हैं. हम आमने सामने ही रहे हैं और हम एक प्रकार से चुनाव में हमेशा प्रतिद्वंदी हैं. लेकिन अगर वो राज्य के मुख्यमंत्री हैं तो मैं संविधान के तहत बंधा हुआ हूं कि मैं फिर पार्टी नहीं देख सकता. फिर मुझे किसी भी पार्टी की सरकार हो, मेरा काम है उस राज्य को मजबूत बनाने में. उस सरकार की जितनी क्षमता है उसमें क्या मैं एडिशन कर सकता हूं. तो मैं आंध्र के लिए भी करता रहा हूं और वो तो मेरा एक संवैधानिक दायित्व भी है और मेरे देश का जो मेरा सपना है उसमें मैं तो चाहूंगा हर एक राज्य को साथ लेकर के मैं चलूं. तो वो नाता एक अलग है. जहां तक चुनाव का सवाल है, टीडीपी और बीजेपी तो पहले भी एनडीए में साथ में थे. इस बार जनसेना भी हमारे साथ जुड़ी हुई है. जिस प्रकार का लोगों का रिस्पॉन्स है, जिस प्रकार का एक आकर्षण बना हुआ है, मैं पक्का मानता हूं कि एनडीए की सरकार वहां बनेगी और लोकसभा में सर्वाधिक सीटें जीत करके एनडीए आंध्र में. నరసరావుపేటలో సీట్ బృందం విచారణ ముగిసింది. నరసరావుపేటలో సీట్ బృందం విచారణ ముగిసింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి స్టేషన్లో నమోదైన కేసులను ఆధారంగా చేసుకుని ఆధారాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. అనంతరం ఏసీపీ అడిషనల్ డీఎస్పీ సౌమ్యలత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ముగిసిన అనంతరం పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన సంఘటన స్థలాలు, మున్సిపల్ హైస్కూలు, మల్లమ్మ సెంటరు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనా స్థలాలను సౌమ్యలత పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్సుల్లో కొత్త రూల్స్ వచ్చాయి. అందరికీ సౌకర్యవంతంగా ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది ఇక ప్రైవేటు సంస్థలే.
జూన్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలను కేంద్రం జారీ చేసింది. ఇక ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పినట్లే. శిక్షణ పూర్తి చేసుకున్న సంస్థలోనే లైసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం. శిక్షణ ఇచ్చే సంస్థకు 3 ఎకరాల స్థలం తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో తెలిపారు. థియరీ, ప్రాక్టికల్ రూముల్లో శిక్షణ, ట్రైనర్కు కనీసం హై స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉన్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరిదేవి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల కోసం చంద్రబాబు అమెరికాకు వెళ్ళినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరిదేవి కూడా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. 5-6 రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. హాట్ టాపిక్, ఆ 4 స్థానాల్లో పరిస్థితి ఏమిటి? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 నుంచి ఒక్కొక్కరి భవిష్యత్తు తేలనుంది. హాట్ టాపిక్, ఆ 4 స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది? కుప్పంలో కొట్టగలరా? కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు నాయుడు కంచుకోట. ఇక్కడ చంద్రబాబుకు ఎదురు లేదు, తిరుగులేదనే చెప్పాలి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ఓడించాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని చూపిస్తారని జగన్ భరోసా ఇచ్చారు. మరి పిఠాపురంలో పరిస్థితి ఏమిటి? ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గం పిఠాపురం అనేది తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండటంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటీనటులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు. మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతారా? 2014-19 సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి ఆర్కేపై సమీప అభ్యర్థి 5,337 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి ఆ మెంబర్ పక్కనే ఉన్న 0 కలిపి 50,000 పైచిలకు ఓట్లతో విజయం సాధిస్తారని చెబుతున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ సాధ్యమేనా? హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ 3వ పోటీ చేశారు. 2014లో 16,000, 2019లో 18,000 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించిన బాలకృష్ణ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న అల్పపీడనం, 24న వాయుగుండంగా మారి పలు జిల్లాలకు పిడుగుపడుతూ కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుంది. 24న వాయుగుండంగా మారి పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి దక్షిణ అండమాన సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవలసి ఉండగా 3 రోజుల ముందే వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపులు జరిగే ప్రదేశాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాలు ఇలా ఉన్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము, గుంటూరు వెస్ట్, తెనాలి, మంగళగిరి, పత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, గుంటూరు పార్లమెంటు. నరసరావుపేట మండలంలోని కాకాని వద్ద గల జేఎన్టీయు కళాశాల. ఇందులో నరసరావుపేట, వినికొండ, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట పార్లమెంటు లెక్కింపు జరుగుతాయి. ఇక బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బాపట్ల, వేమూరు, రేపల్లె, బాపట్ల పార్లమెంటు కౌంటింగ్ చేస్తారు. ఇప్పటికే ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. వీటి వద్ద సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.